వీడి కండక్టర్ విషయంలో బాగా స్ట్రిక్ట్గా ఉంటాడు అన్నట్టు. ఆల్రెడీ లాస్ట్ బ్లాగ్లో మీరు చూసే ఉండొచ్చు, కూరగాడు మా అబ్బిగాడు వచ్చేసి సిమెంట్ ఇటుకలకు పోతామని చెప్పేసి ఆ బ్లాగ్లో చెప్పారు. కాకపోతే అది క్యాన్సిల్ అయిపోయింది, ఎందుకంటే ఎస్టర్డే అక్కడ ఎవరు అవైలబుల్గా లేరట, ఇక మనలో అది క్యాన్సిల్ అయిపోయింది. సో ఈ రోజు జింగన్ నేనైతే పోతున్నాం, మనలో వచ్చేసి అక్కడ వేరే వర్క్ మీద ఉన్నారు ఈరోజు. వాళ్ళు ఏమంటారు అంటే పోయిన రోజే పైసలు కట్టక నెంబడి రాదట, ఒకరోజు పైసలు ఇస్తే నెక్స్ట్ డే వస్తుందట. అంటే మేబీ ఇలా పైసలు కట్టి వాళ్ళు తెల్లందాక లోడ్ చేసుకుంటారు అన్నట్టు, ఎంబడే ఇట్లా దాంతో గోడ్చిలా పోసేటట్టు కాదు కదా. కాకపోతే ఇటుకకి 26 రూపాయలు అన్నారు. మన లాస్ట్ బ్లాగ్లో పోయినప్పుడు మీకు చెప్పినాం కదా, ఇటుకకి 26 రూపాయలు అంటే మరి అక్కడ లోడ్ చేసినందుకు ప్లస్ ట్రాన్స్పోర్టేషన్ ప్లస్ దించినందుకు మొత్తం ఓవరాల్ 26 రూపాయల, లేకపోతే మనం తెచ్చుకుంటే 24, వాళ్ళు వేసేస్తే 26 అంటే మరి అదే ఆల్ ఎక్స్పెన్సెస్ ఉండాలి అలా అమాలి ప్లస్ అది. సో అది పోయిన తర్వాత తెలుస్తుంది. 26 రూపాయలు అంటే ఇక మీదిగా రూపాయి ఏమి ఇచ్చడం లేదు కదా అని చెప్పేసి అన్నట్టుగా అడగాలి, మరి దాని ప్రకారం తెలుస్తుంది. ఇక మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత డంప్ కొట్టకుండా వాళ్ళని ఇట్లా ప్రాపర్గా వేరుమాలి. డంప్ కొడితే కథమే, వలిపోతే లేకపోతే ప్రాపర్గా కూడా ఆల్మోస్ట్ ఇస్తారు. నేను ఏడో విషయం అయితే లేఅవుట్ చేసే ఉంటుంది, ఎంతమంది వస్తారో ఏం కదా. మరి వచ్చిన తర్వాత వాళ్ళు లేఅవుట్ చేసుకునే దాన్ని బట్టి చూద్దాం. సో ఒక్కిటికి వచ్చేసి 26 రూపాయలు అంటే ఒక డీసీఎంలో చిన్న డీసీఎంలో వచ్చేసి 600 ఇటుకలు వస్తాయి. 600కి మనకు 15,000 రూపాయలు అవుతున్నాయి. యాక్చువల్గా మనకు 2,000 ఇటుక పడుతుంది అని చెప్పేసి మేస్త్రి చెప్పిండు. సో ఒక ట్రిప్ అయితే తెప్పిస్తున్నాం, ఆ ట్రిప్ ఎంత వస్తుంది ఏం కథ అని చూసిన తర్వాత నెక్స్ట్ టైం ఒకరోజు గ్యాప్ ఇచ్చి అట్లా కట్టిన గొడవలు వీలు కట్టుకుని అట్లా ఇట్లా మళ్ళీ నెక్స్ట్ టైం తెప్పించుకుందాం. కాకపోతే ఇప్పుడు ఈ టైం పీరియడ్ అయితే బాగా గ్యాప్ వచ్చింది, ఎందుకంటే వర్షం కొట్టింది మధ్యలో. ఆ వర్షం కొట్టడం వల్ల కావచ్చు, మధ్యలో బరంతి వేయడం వల్ల కావచ్చు, ఇక మేము కూడా కొద్దిగా సైలెంట్ అయిపోవడం వల్ల కావచ్చు, మెయిన్ వర్షమే అనుకోవచ్చు. ఒక 4 రోజులు వర్షమే కొట్టింది, దానివల్ల ఇక మాకు కూడా అంత గిజగిజ ఉందా, ఏ బండి రారాదు, ఒక ఉష్క రారాదు, ఒకటి అది రారాదు. అడిగి పోయి మాట్లాడి వాళ్ళకి అమౌంట్ కట్టేసి రేపైతే లారీ తెప్పించుకుందాం. సో ఇప్పుడైతే ఫటాఫట్ అక్కడికి వెళ్ళిపోయి ఎంత వస్తారు, ఇటుక 3 వస్తుందా, 3 వస్తాయి చక్కగా ఇదే కదా ఇక ఆడికే. సో ఇప్పుడు వెళ్ళిపోదాం చూడండి ఇక. సో మొత్తానికి అయితే లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఆల్రెడీ మీరు ఏదో ఒక బ్లాగ్లో చూసుంటారు, లాస్ట్ బ్లాగ్లో సేమ్ అదే ప్లేస్కి అయితే వచ్చినాం అనమాట. ఇది అంతా అదే ఆల్రెడీ ఇక్కడ నుంచి లావట్టారు, మనకు కూడా ఇళ్ళకెళ్ళి వస్తుంది ఇప్పుడు. సో అక్కడ మీరు చూసినట్టయితే రకరకాల లారీలు కనబడుతున్నాయి. ఈ చిన్న డీసీఎం ఒకటి ఉండే, చిన్న డీసీఎం వచ్చేసి దానిలో ఎంత 600 పడుతుందట, పెద్ద దాంట్లో 800 పడుతుందట, ఇంకో పెద్ద లారీ ఉంది అలానేమో 1000 పడుతుందట. సో ఇక మనకు కావాల్సింది ఇప్పుడు ఒక చిన్న డీసీఎం, తవ్వసక్క లేదు, ఎల్లైనా అంతే పడుతుంది. ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ ఏముండయి అంటే దాని ప్రకారం చూద్దాం. ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ పడతాయి అంటే డైరెక్ట్గా పెద్ద డీసీఎం పెడదాం సార్. మరి ఊగేందుకు తీసుకోవడం. ఇప్పుడు మన దగ్గర పైసలు వచ్చేసి 20,000 ఉన్నాయి. ఆ 20,000 రూపాయలకు సంబంధించిన ఇటుకలన్నీ వాళ్ళు వచ్చేస్తాయి. ఇక 800 ఒకటేసారి వస్తాయి అన్నట్టుగా. ఆ తర్వాత తలగంది చూసుకొని చేయాలి. ఇక లేబర్ ఆ రోజు అంతా బరువు ఉంది చూడు, అలకనే ఉంటాయి. అలక కాదు, ఆ రోజు లేవటి నన్ను అబ్బో బరువు బరువు ఉంటాయి, మన దగ్గర ఉన్న వాటికంటే బరువు ఉంటాయి. మాలేసుకుంటుంది. నువ్వు ఆ రోజు లేపలే? ఆ రోజు గాడ లేపి చూసిన, ఆ రోజు డంప్ కొట్టిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి తీసుకోవస్తుందా, మనకి తీసుకోపోతామంటా. ఇవి కంటే అవి కంటే అన్నీ అవే జబ్బలు డ్యాన్స్ చేస్తాయి. ట్రాక్టర్ లేచి అక్కడ తీసుకెళ్ళి ఆడుకోవాలి మళ్ళీ. అవి కూడా అంతే బరువు. మన దగ్గర ఉన్న గంట లైట్ పెట్టి అది డింబ్రే, దాంట్లో డస్ట్ ఎక్కువ కలుపుతారు కావచ్చు. ఇవేమో కొంచెం క్వాలిటీ మిషన్ తయారు ఇవన్నీ. బిస్కెట్ అయితే అయిపోయింది గాయస్ లాస్ట్కి. ఇటుకెళ్ళి తీసుకోదాం, వాళ్ళని లోడ్ చేయించుకురమ్మందాం అనుకున్నాం, కానీ మనది కొద్దిగా బావి దిక్కున్నది కదా ఏరియా, వాళ్ళు అయితే ఇయ్యరాట. అంటే మా బండి రాదు, మీదే ట్రాక్టర్ వచ్చి తీసుకోవరి అన్నారు. సో అయినా సరే, కాకపోతే మన ట్రాక్టర్కి వెనకదానికి టైరు నట్లు లేవన్నమాట. సో దానివల్ల ఏంటంటే లోడ్ వేసుకొని పోతే ప్రాబ్లం అవుతుందేమో అనుకుంటున్నాం. సో ఇప్పుడు ఏం చేద్దామంటే 3 నట్లు తీసుకొని పోవాలి. 3 నట్లు తీసుకొని పోయి ఎక్కించి రేపు ఎవడొస్తాడో వాడు కేర్ఫుల్గా రావాలి. టైసన్ గారు నడుపుతాడు, నేను నడుపుతా, శేఖర్ గారు నడుపుతాడు, జింగర్ నడుపుతాడు. వీళ్ళందరూ ఇట్లల్లో ఎవరికన్నా ఒకరిని సెలెక్ట్ చేసి ఒక్కొక్క ట్రిప్ ఒక్కొక్కరిని ఎట్లన్నా పంపిద్దాం. ఇక ఒక్కరిని అక్కడ చూసుకుంటూ పోతే అయిపోతుంది. సో ఇప్పుడు ఇదంతా మాట్లాడుకొని పోయేటప్పుడు ఒక చిన్న ఇన్సిడెంట్ అయితే చూసినాం మేము. మీరు అక్కడ చూడొచ్చు, ఒక ఇటుక పర్రెలు ఉన్నాయి. అదే కట్టినాక అట్లా పర్రెలు వస్తారా? రావు కానీ వస్తే వచ్చినా ఇంకా మాలవాడు ఇంకా మధ్య గట్టిగా అయితే ఏంటో చూస్తే భయం అవుతుంది. అసలు ఆలోచించద్ది. మరి ఉత్తమే ఉంది, మరి దాన్ని చూపించి అడగాలి ఇది ఏందా ఇట్లా. రేపు లోడ్ చేసేప్పుడు అడగాలి. అదే పర్యవేక్షణ వేరే మనం కట్టించుకున్నాక వస్తే కథమే అది.
ఎట్లా పోదాం బ్రో? ఇళ్ళకి దగ్గర ఉంటుంది, అట్లకి దగ్గర ఉంటుంది. ఇట్లానే దగ్గర ఎట్లా ఇప్పుడు మనం వచ్చింది ఇక్కడ నుంచి ఆ లెఫ్ట్ తీసుకొని డైరెక్ట్ మెడికల్ గార్డెన్ ఆడికి వెళ్తుందా? సో ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ సీపేటకి వెళ్దాం అన్నట్లయితే తీసుకున్నాం. మనము కట్టుకొట్టి మెల్లగా గిడి దాకా అని చెప్పి లోపల తీసుకెళ్ళి అయిపోయి కానీ మనకి ఇంకా 2 ట్రిప్పులు కావాలి. అట్లా అప్పుడు పోయినాక రూలేనే అంటారు కదా, గార్డెన్ తీసుకువేరు అంటాం. బండ్లు కాపాడుకుంటారు అన్నట్టు వాళ్ళు. ఎంత మన అవసరం మనది, వాళ్ళ ఆపతే వాళ్ళది. సో ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ వెళ్ళి నట్లయితే తీసుకుందాం. రేపు మీకు బ్లాగ్లో తీసుకుపోయేది అంతా కనబడుతుంది. ఏం చేస్తున్నాం అంటే మన ఊరి దగ్గరనే ఒక దగ్గర ఉంటాయి సిమెంట్ ఇటుకలు. మీకు అందరూ తెలుసు, మనం ఎప్పుడైనా సరే సిమెంట్ సంచులు కానీ లేకపోతే సలాకలు కానీ తీసుకురాని పోతాం కదా, అక్కడికి అయితే పోతున్నాం. అక్కడ కూడా సిమెంట్ ఇటుకలు తయారు చేస్తారు. కాకపోతే అక్కడ ఉన్నంత ఇప్పుడు మనం చూసినంత పర్ఫెక్షన్ ఉండదు. కొద్దిగా డస్ట్ వేరే ఉంటుంది, లేకపోతే కాంక్రీట్ వేరే ఉంటుంది, ఏదో తేడా ఉంటుంది. ఇటుకలు కూడా కొద్దిగా లైట్ వెయిట్ ఉంటాయి. అలా ఇక్కడ ఎంత రేట్ ఎంత ఉన్నది, అవి క్వాలిటీ ఎంత చూసిన తర్వాత అవి మా మేస్త్రి చూపిస్తే ఆయన చెప్తాడు కదా. ఇంకా ముందుకు అన్నది ఆల్రెడీ గురుపల్లి అన్నారు కదా, అదే తీసుకురమ్మన్నారు. కానీ ఒకసారి ఇక్కడ కూడా చూద్దాం, ఎందుకంటే మనం ఎట్లాగో కొద్దిగా తక్కువ బడ్జెట్లో పోదాం అనుకుంటాం కాబట్టి ఒకవేళ 20 రూపీస్కి వచ్చిందనుకో ఇక్కడ దగ్గర మళ్ళీ అంత రిస్క్ చేయాల్సిన అవసరం ట్రాక్టర్ తీసుకొని పోయి ఒకసారి చూసిన తర్వాత అర్థమవుతుంది ఎట్లుందనేది. 28 ఓ అదిగా ఊరి దగ్గర ఉంటాయని చెప్పినా కదా, వచ్చేసి 28 రూపీస్ అట ఒకటి. మళ్ళీ ఏంటి డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇంతకుముందు మనం చూసినాం కదా, అక్కడికంటే కొంచెం సైజు కూడా తక్కువ ఉన్నాయి. మళ్ళీ అక్కడ కాంక్రీట్ ఎక్కువ ఉన్నది, అక్కడనేమో కాంక్రీట్ కనబడతలేదు, మొత్తం సన్న డస్ట్ తోటి చేస్తారే మాట. ఏదైనా సరే డస్ట్ కలవాల్సిందే, ఎందుకంటే డస్ట్ తోటి కలిపే సిమెంట్ తోటి ఇటుక తయారవుతాయి అనమాట. సో ఓవరాల్గా వచ్చేసి ఏం చేద్దామంటే ఇక డబ్బాని మన ట్రాక్టర్ తీసుకోవడం అవుతుంది, కానీ మన డబ్బానా లేకపోతే మా ఫ్రెండ్ వాళ్ళ డబ్బా అడిగి చూస్తా, ఒకవేళ మంచిగా ఉందంటే అది, లేకపోతే మన దానికి ఎక్సెల్ వేసుకొని పోదాం. ఎందుకంటే తీసుకొని పోయి వస్తాడు ఆయన, తోలెక్కడైనా హ్యాండ్ ఇస్తే మాత్రం కథం. టైర్లు మంచిగా ఉండాలి, మెయిన్ టైర్లు మంచిగా ఉండాలి. బాడీ ఎట్లా సరే కానీ టైర్లు మంచిగా ఉండాలి. దాని ప్రకారం చూద్దాం మరిగా. మా ఫ్రెండ్ అడిగి చూస్తే ఒకవేళ ఉన్నదంటే ఓకే, లేకపోతే ఇక మనదాన్ని అటు ఇటు కొట్టేసేయాలి. దానికి ఏమైనా ప్రాబ్లం ఉంటే మన దాంతో కొట్టుడు అవుతుంది. చూద్దాం మరి ఏదవుతుందేమో. సో ఇప్పుడైతే వర్క్షాప్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం మళ్ళీ. సో ఫైనల్గా మన గేమ్స్ వచ్చేసి 20s కంప్లీట్ చేసుకొని విజయవంతంగా 30sలోకి అయితే అడుగు పెట్టినాయి. 30గా నిన్న 29 అంటే ఇలా 30. ఓకే, నువ్వు 26 సారా? అయితే 30 గేమ్ ఆడరారా? గేమ్ ఆడే 30 గేమ్ విజయవంతంగా 30 కంప్లీట్ అయిపోయే లోపల 30 నుంచి 40 వేల లోపల ఒక 2 పాయింట్లను కొట్టాలి విజయవంతంగా. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వీడియో 2 పాయింట్ తక్కువ వాళ్ళందరికి పాయింట్ రావాలి. ఈ 30లో రే శేఖర్ గారు నీకు కూడా పాయింట్ రావాలి, ఇంకా ఎక్కువ రావాలి. 10, 11, 12 కూడా అట్లా పోవాలి. శేఖర్ది గుడ్డు బాతుకుడ్డాట 40లో పడుతుంది. కామెంట్ చేసినట్టు 40 రోజులు వస్తుందా బాగా? 40 ఆ లోపల ఛాలెంజ్ అయిపోతుంది. అప్పుడు బంగారం ఇత్తడి అవుతుంది. సో ఇప్పుడైతే చిట్టీలు అయితే తీద్దాం ఇక. దాని 30 చిట్టి ఎవరు తీస్తారా? ఈ కొట్లాడుకుండా వద్దు, తీరు నార్మల్ తీరు. అబ్బా జడి తిని రావని ఇవ్వాలన్నా సర్కిల్ జంపింగ్ ఛాలెంజ్ అంటే సర్కిల్ జంపింగ్ ఛాలెంజ్ అంటే ఈ మధ్యలో బాగా తినేటి వచ్చినారా జింగిడిగా, మైసూర్ పాకు, ఎగ్స్ ఏమేమి వచ్చినాయి మన 2-3 రోజులు. సర్కిల్ జంపింగ్ ఛాలెంజ్ అర్థమైంది ఏంటిదో? ఆ రోజు ఎలా చూసి రాసినాం చూడు, ఇట్లా సర్కిల్ ఉంటాయి. ఇప్పుడు ఎంతమంది అవైలబుల్ గా ఉంటే అంతమంది ఆ సర్కిల్ నిలబడాలి. ఒకటి చెప్తాడు, ఇన్ అంటే ఇన్, అవుట్ అంటే వెనక పోవాలి, రైట్ అంటే రైట్, లెఫ్ట్ అంటే లెఫ్ట్. ఇన్ అంటే సర్కిల్ ఉండాలి, అవుట్ అంటే దానికి ఆగం ఉంటది. చూద్దాం మరి అలా కండక్టర్ ఎవరు ఉంటాడు, ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తారు. ఇప్పుడు నేను కరెక్టే దుంకుతా, ఇప్పుడు ముంగట్టున్నాడు ఆయన వెనక దుంకితే మనం కరెక్ట్ దుంకుంటే బయట పడతాడు. అప్పుడు వాడితే తప్పు నేను నూకేసింది కాబట్టి ఆడబోతాడు. ఎవడైతే రాంగ్ పోతాడో వాడు కథం. ఇప్పుడు మా ఇద్దరి మధ్యలో సర్కిల్ ఉందిరా, లెఫ్ట్ అన్నారు, నువ్వు ఇటు దుంకపోతే నేను ఇట్లా నూకేస్తా కదా, నువ్వు ఇటు దుంకపోయినావు కాబట్టి నువ్వు ఓకే, నేను పోయినట్టు. అది దట్ ఈస్ ద పాయింట్. సో ఇప్పుడు వెళ్ళి సర్కిల్ అయితే గీసుకుందాం. ఇప్పుడు వచ్చేసి 6 మెంబర్స్ ఉన్నాం, డిప్గా ఉన్నాడు.
ఇప్పుడు చెప్పేటోడు ఒక కండక్టర్ వాళ్ళకొస్తే అయిపోతుంది గేమ్ కండక్ట్ చేయొచ్చు ఇలానైనా ఉండాలి పాయింట్ ఇది తినేది కాదు యాక్టివిటీ కాదు మైండ్ గేమ్ మైండ్ కాన్సన్ట్రేషన్ పెట్టాలి ఎవడైతే ఫోకస్గా ఉంటాడో వాడు గెలుతాడు సో మొత్తానికి అయితే ఇటుకైతే వచ్చేసింది ఇటుకని రోజులు తీసుకురావడం ఏమైనా కూరగాయ టైసన్ గారు వెనకబడి పేరు కానీ లారీ వచ్చింది డిసిఎం గాయస్ మీరు చూడొచ్చు ఇగో ఈడింత వేయించినాం ఈడింత వేయించినాం మొత్తానికైతే లారీ అయితే వచ్చింది వీళ్ళతో ఎవ్వరితో కాలే మాతో అయితే అయింది ఏమంటావు ఎందుకైంది రాకముందు కలెక్షన్ మేనేజర్ కాబట్టి ఎట్లా మాట్లాడాలి తెలుసు కాబట్టి ఊకోరు ఇక కవర్ చూసినా ఈడు దాకా వచ్చి మరి దించిరు పోయిర్రు వచ్చింది లెక్క అంటే 2 రోజులు గెలివిచ్చింది మనకు నిన్న మొన్న వర్షం కొట్టలేదు అట్లా వచ్చింది లేకపోతే ఆయన కూడా సబ్ స్టేషన్ అనే చెప్పినాము సబ్ స్టేషన్ అంటే ఆయన ఆల్రెడీ అన్నాడు సబ్ స్టేషన్ లోపల పోవాలా కరెక్ట్ చెప్పన్నాడు దాని ఆయన మెల్ల చెప్పిన సబ్ స్టేషన్ కంటే వాయే అని చెప్పిన ఆయన ఉన్నాడు వాళ్ళు ఉన్నారు ఆయన అద్దంటే మళ్ళీ ఆగమవుతుందని ఆయన చెప్పిన చెప్పగానే ఇక్కడికి వచ్చినాక నువ్వు ఫోన్ చేసినావు అల్లడి వచ్చిన ఆల్రెడీ అబ్బాయి లోపలికి వస్తున్నాను అల్లడి లోపలికి వచ్చింది బండి పోతాడు దిగవడం మరి కూడా కొంచెం దిగబడ్డది మనకు నెక్స్ట్ టైం తెప్పించినప్పుడు ఏం చేద్దామంటే ఒక 4-5 రోజులు వర్షం కొట్టకుండా ఉంటుంది చూడ అప్పుడు తెప్పిద్దాం దీనికి ఎట్లా టైం పడుతుంది మనకి ఇప్పుడు మంచి రోజు వచ్చి ఆ కడప పెట్టుకొని ఇప్పుడు వర్క్ ఆగదు అన్నట్టు దగ్గర మనకు ఒక హాఫ్ కంప్లీట్ అయిపోతుంది మనకు రూమ్ అనేది చూడడానికి కనబడుతుంది దీంతో మొత్తానికి అయితే 3వ రోజుకైతే బ్రిక్స్ అయితే వచ్చింది సో ఫైనల్గా సర్కిల్ జంపింగ్ ఛాలెంజ్ వచ్చింది కాబట్టి మీరు ఇక్కడ చూడొచ్చు 6 సర్కిల్ అయితే గీచి పెట్టినాం ఇప్పుడు దీన్ని 6 అయితే పార్టిసిపేట్ అయితే చేయబోతున్నాం అనమాట చూద్దాం మరి దీన్ని ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారని చెప్పేసి సింపుల్ ఇప్పుడు ఇటు సైడ్ లేవడం అనుకో డింపు ఎగిటారా ఇప్పుడు రైట్ అన్నాం అనుకో రైట్ నువ్వు గిట్లు లేవరా స్ట్రేట్ రైట్ లెఫ్ట్ ఇన్ అవుట్ 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 ఇన్ ఇట్లా అందరం ఒకటేసారి పార్టిసిపేట్ చేయాలి ఎవరిదైతే మిస్టేక్ పోతుందో వాడు అవుట్ అయిపోతాడు గేమ్ నుంచి ఫస్ట్ వెళ్ళే ఇద్దరికి పనిష్మెంట్ ఏంటిది అంటే మన ఎర్రిట్కి ఉంటుంది కదా ఎర్రిట్కి 1 మినిట్ హోల్డ్ చేయాలి ఒక చేతిలో ఒకవేళ 1 మినిట్ హోల్డ్ చేయకపోతే 2 చేతుల 2 హోల్డ్ చేయాలి తర్వాత 30 సెకండ్స్ ఓకే పనిష్మెంట్ ఈజ్ పనిష్మెంట్ ఫర్ ఆల్ ఇవరి దాకా చిన్న రిహార్సల్స్ అయితే అయినాయి డింపారే అవన్నీ మ్యూజిక్ వేసుకొని సెట్ చేసి పెట్టు ప్రాక్టీస్ అనుకోండి మీరు మిస్టేక్ అయిపోతుంది అందరికి అర్థం కాక ఇప్పుడు క్లియర్గా అర్థమైంది మన కండక్టర్ని కూడా చేంజ్ చేసినాం వీడి కండక్టర్ విషయంలో బాగా స్ట్రిక్ట్గా ఉంటాడు అన్నట్టు ఇప్పుడు పోయినట్టే సో ఇప్పుడు వచ్చేసి గేమ్ అయితే స్టార్ట్ అవుతామా రెడీ ఇన్ అవుట్ ఇన్ లెఫ్ట్ రెడీ ఒక సర్కిల్ ఖాళీ అయిందిరా ఇన్ అవుట్ అవుట్ in left right left in just miss out in right right left in సెకండ్ కొనే వేయింది క్యాట్ ఖతం రెడీ అవుట్ ఇన్ భలే అవో గట్టిగానే ఉన్నారు ఓకే అవుట్ in left
లెఫ్ట్ ఇన్ లేరు గట్టిగానే ఉన్నారు అమ్మో గిద్ద చంపుకున్నారే నీళ్ళు రెడీ ఇన్ అవుట్ అవుట్ ఇన్ అవుట్ ఇన్ అవుట్ ఇన్ అవుట్ రైట్ ఇన్ రైట్ వాడు వేరే దుంకితే వేరే సరే సరే లెఫ్ట్ దుంకనేరా రైట్ ఆపోజిట్ పోతే లెఫ్ట్ రైట్ దింపిగాడా అబ్బా ముగ్గురు ఉన్నారు రెస్ట్ తీసుకొని శేఖరానికి ఇది ఒక బంపర్ ఆఫర్ పాయింట్ రానికి మరి చూద్దాం ఇక మైండ్ ప్రెజర్ మీద ఉన్నా కథమే ఇక రెడీ రెడీ అవుట్ అవుట్ ఇన్ అవుట్ లెఫ్ట్ ఇన్ జస్ట్ రైట్ లెఫ్ట్ నేనే చెప్తున్నా రైట్ లెఫ్ట్ పోయిండు శేఖర్ కూడా గాన్ ఇద్దరు వెళ్ళి మొత్తం ఇప్పుడు నలుగురు వెళ్ళిపోయారు వీళ్ళకేంచాలి లాస్ట్ కి ఇద్దరు ఉన్నారు వీళ్ళకే ఉన్నాయి కఠినమైన పరీక్ష వీళ్ళిద్దరికి నాకు పాయింట్ వస్తే మా ఇద్దరు డ్రా అవుతుంది వీని పాయింట్ వస్తే 4 పాయింట్ నాకు 2 పాయింట్లు అవుతుంది ఓకే ఇన్ అవుట్ ఇన్ అవుట్ ఇన్ ఆరుగురు పార్టిసిపేట్ చేస్తే నలుగురు జింగిగాలు అవుట్ అయిపోయారు ఇంకొక ఇద్దరు అయితే మిగిలిన వీళ్ళు చాలా టఫ్ అయితే ఇస్తారు ఘోరంగా టఫ్ ఉన్నారు ఇద్దరు ఎట్లయితే ఏముంది ఇక ఇప్పుడు ఎవరి దాకా ఇంగ్లీష్ లో ఎన్నో అవుట్ అన్నా కాదు ఇప్పుడు అట్లా అచ్చమైన తెలుగులో వీళ్ళు అట్లా కంప్లీట్ చేస్తా వీళ్ళు తెలుగు ఇంగ్లీష్ రెండు అయితే రెడీయా సిద్ధంగా ఉన్నారా సిద్ధమా అవతలికి లోపలికి అవతలికి వెనక బందుకు అంటే తెలంగాణ కాదా లాలీపాపు సోపు అట్లా ఉంటది రెడీయా సిద్ధమా లోపలికి బయటికి ఇచ్చినావు ఆపినావు అన్నా అవుట్ వేరేది కోలేగా ఆగినావు కదా ఆయన పేరు ఉండాలి మరి నాకు అర్థం కాదు బొమ్మర్ సపోర్టా వేరే దిక్కు దుక్తే మీరు అందరు వేరే దిక్కు దుక్కిపోయారు ఓకే లోపలికి ఎడమ బంధు కుడి బంధు ఎడమ బంధు కుడి బంధు లోపలికి అవతలికి అవతలి లోపల అవతల లోపల ఇన్ను అవుటు
చేతు స్టక్ అయిండు మరి అనిల్ కుడి చేతు ఎడమ చేతు అవతలి కోరి ఇంకా కోరి లోపలికి రారి బయట కోరి రైట్ లెఫ్ట్ ఇన్ ఇన్ చాయ్ వీళ్ళు ఎట్ట కూడా పోతారు ఇంత ఘోరమైనది నేను చెప్తా ఇప్పుడు నేను అవసరం లేదు ఉండుర్రి. ఉండు. ఎంతసేపు ఆడతారు చెప్పేటోళ్ళు ఇంకా? ఆడతారు. నువ్వు కుడి బంధు ఎడమ బంధు కాకుండా కుడి ఎడమ అంటే కన్ఫ్యూజ్ అవ్వు. నేను చెప్తున్నా లెఫ్ట్ 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 ఇన్ ఇన్ లెఫ్ట్ 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 రైట్ రైట్ లెఫ్ట్ లెఫ్ట్ రైట్ అని వెళ్ళిపోయాడు, అని వెళ్ళిపోయాడు. ఇదేదో ఫస్ట్ టైం పోతే అయిపోరా కాళ్ళు కూర్చోయి రాబా బావా, కూర, కూర, కూర. అది మైండ్ లో వేరే ఒక చిన్న ఆలోచన వచ్చిందంటే మిస్టేక్ బా గట్టి పోటీ ఇచ్చిన పాయింట్ ఉత్తాగా ఓనియలే కఠినమైన పోటీ. పొద్దుని మనీ నొత్తే బా ఇప్పటికే కూర్చుని అన్ని అరే అత్యంత కష్టపడి సంపాదించుకున్న పాయింట్ అరే అవునవును కూర 4 పాయింట్ల వేండ్రా కాంగ్రెస్ తమ్ముడు 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 చెప్పుడు ఇప్పుడు పొద్దున తమ్ముడు సో ఇప్పుడైతే పనిష్మెంట్ అయితే ఇచ్చేద్దాం పాయింట్లు వేసుకుందాం ముఖ తర్వాత జాపెట్టుగా ముఖ జాపెట్టుకుంటున్నా రే మేకలాయి రాబోయి రాబోయి చందమామ మా వింతగాదును వినుమా ఓడిపోయారు ఇద్దరు ఈ మట్టిటికను 1 నిమిషం హోల్డ్ చేయాలని చెప్పినాం కదా అది గిట్లా కాదు గిట్లా హోల్డ్ చేయాలి స్ట్రేట్ ఉండాలి చెయ్యి ఇట్లే పట్టుకోవాలి గిట్లా కాదు ఇట్లనే నేను పట్టుకున్నాడు కొన పడుతుంది 1 మినిట్ ఆపాలి ఇట్లా పట్టుకుంటే ఇట్లా గుంస్తుంది నరం అట్లా కాదు రెడీ టైమర్ స్టార్ట్ చేసిన పట్టుకోరు ఫస్ట్ హోల్డ్ చేయరు ఇంకో చేతులు పట్టుకోరు కింద రూల్స్ తెలుసు కదా, నిమిషం పట్టుకోవాలి. ఒకవేళ ఇచ్చిపెట్టిరు అనుకో 2 ఇటుకలు మళ్ళీ 30 సెకండ్స్ పట్టుకో. చెయ్యి వంగినా చెయ్యి బెండ్ కాదు స్ట్రేట్ ఉండాలి ఇండివిజువల్ వాళ్ళకే ఎవరి సైడ్ తాళ్ళు ఎవరు ఇచ్చి పెడితే వాళ్ళ ఇండివిజువల్ గా చెయ్యి ఎల్బో స్ట్రేట్ ఉండాలి ఎల్బో అట్లా కాదు గిట్లా అది పట్టుకోరా ఇప్పుడే పట్టుకోరు టైం స్టార్ట్ కాగా రెడీ అదే ఏ చెయ్యి అయినా సరే పట్టుకో ఒక చెయ్యి పట్టుకో స్టార్ట్ చేసాక చేయితో పట్టుకోరా అయిపోయేదాకా ఒకటే చేతు. అరే వీళ్ళకి చెయ్యి కింద సపోర్ట్ ఇరా స్టార్ట్ చేసాక వీని కూడా చెయ్యి సపోర్ట్ ఇరా నువ్వు సక్క పెట్టి సక్క పెట్టి ఇది రెడీ మీదికి లేపో రెడీ గిట్ల పట్టి నీ అయ్యో ఏ సుత్తలా గిట్లా గిట్లా ఓకే ఆఫేర్ 30 సెకండ్లు అయినాక సక్క లేదు ఎక్స్ప్రెషన్ తీసుకోరా అజ్జిగా మెల్ల మర్రిపోతావు గాంధాకి వచ్చి 10 సెకండ్లు నువ్వు ఆల్రెడీ అయిపోతుంది పడుతుంది ఆగది ఆగది. అయిపోయింది 30 సెకండ్స్ కంప్లీట్ 30 సెకండ్స్ కంప్లీటెడ్ ఏం కదా ఎట్లా అది అట్లా 10 సెకండ్స్ అవుతుంది 10 సెకండ్స్ అయిపోయింది 7 6 5 4 3 2 1 ఆయన నా పీడి కత్తి 1 మినిట్ జింగిరా నువ్వు ఆపలే ఇట్లా పట్టుకుని ఇట్లా ఇప్పుడు 2 పట్టుకో 30 సెకండ్లు ఎట్లా అనిపించింది మళ్ళా మరిపోతావా రెడీ. ఇప్పుడు వచ్చేసి క్యాట్ గాడు 30 సెకండ్లు 2 పట్టుకోవాలి అయ్యో పచ్చగా మరి నాకు గొడవ వేయలేదు ఈ చేతి ఓ కొడుకా నీకు నరం ఏంటిరా? ఇది దేనికి ఇది కట్టేస్తారు రాత్రి తలుగు కళ్ళగడు వీడు చింకిండి జింగి 1 నిమిషం కూడా పట్టుకోవాలి 2 30 సెకండ్లు పట్టుకోవాలి ఇప్పుడు 2 లేస్తా నా కమాన్ గిట్లా పట్టుకోరా ఇట్లా అమ్మ తోటి ఇలా కూర్చుందా 30 సెకండ్స్ కమాన్ సింపు
రివర్స్ నువ్వు తింపంగానే వస్తుందా ఇటు సైడ్ జారిపోతుంది రావోయి చందమామ దేవుడు కొమ్మడి పోయింది ఫస్ట్ పోయింది 29 కాడ పోయింది రే ఒక్క సెకండ్ దీన్ని ఆపిన ఒకదాన్ని ఆపిన ఇంకో 30 సెకండ్స్ ఆఫ్ అయిపోతుంది మళ్ళా ఆపితే అయిపోగా 2 సెకండ్లు ఇప్పుడు గిట్లా పట్టుకో 2 వేలతో పట్టుకో గిట్లా గిట్లా పట్టుకో రెడీ రెడీ 30 సెకండ్లు ఇక స్టాప్ అన్న ఫస్ట్ టైం కచ్చగాడు వచ్చేసి రివెంజ్ ఉన్నాడు పనిష్మెంట్ లా అదే పనిష్మెంట్ బాగుంది నెక్స్ట్ టైం అటుగా వాడాలి 30 సెకండ్స్ కదా ఇంకా 15 సెకండ్లు ఎంత ఇప్పుడు ఎంత 15 అయింది 20 అయింది 20 సెకండ్స్ అయినాయిరా ఇంకా 10 8 7 6 5 4 3 1 విజయవంతంగా పనిష్మెంట్ అనేది కంప్లీట్ చేసిండు ఎట్లా అనిపించింది చాలా సంతోషంగా ఉంది మనొచ్చే ఆనందంగా ఉంది బాధగా ఉంది ఎందుకు బాధ బరువు మరి తడిచినాయి అవి నిమిషం ఆపుతారా కరెక్ట్గా మరి గిట్లా పట్టుకోవాలి ఇట్లా పట్టుకుంటే బొట్టనేళ్ళు నరం గుంస్తుంది ఆపుతావారా 1 మినిట్ ఇక్కడ ఆపిడే 1 మినిట్ ఆపా వాడి చూసుకుంటే ఇట్లా పడుతుంది ఇంకా సో ఫైనల్గా ఈరోజు సర్కిల్స్ గేమ్ అయితే ఆడినాం. ఐ హోప్ మీరు ఎంజాయ్ చేసారు కావచ్చు. దానిలో టఫ్ అంటే టఫ్ ఇచ్చిన నేను కూరగానికి అయినా సరే వీడు పాయింట్ వేసుకోడు. జింగిడిగాడు గిన్నె తక్కువ గేమ్స్ ఆడినా వాడు 4 పాయింట్ల దగ్గరికి వచ్చేసినాడు. ఇగో మైండ్ గింత డైవర్ట్ అయిపోయినా వెళ్ళిపోతుంది. దానికి మైండ్ వర్క్ కావాలి. కచ్చా బిచ్చా ఫాస్ట్ తింటా అది చేస్తా అంటే కథలు ఏదేమైనా మన 100 Days ఛాలెంజ్ చూసిరా అన్ని మిక్స్ ఉన్నాయి. మైండ్ వాడాలి, కొంచెం ఖర్చు ఉండాలి, కొంచెం యాక్టివిటీలు ఉండాలి, కొంచెం తినేదానిలో ఉండాలి, అన్ని రకాలుగా మిక్స్ అయినాయి. అలా ఎప్పుడు ఏదవుతుందో అర్థమైతలేదు. దేంట్లో ఒకటి కాకపోతే ఒకటి గెలుస్తా ఉన్నాడు. సో ఇప్పుడు వీళ్ళకైతే టాప్లు ఉన్నారు, వీళ్ళని బీటీఎస్ అయితే లేదు. వీళ్ళిద్దరు కాకుండా ఇంకో ఇద్దరికి 6, 7 వీళ్ళ అందాలు వచ్చిరా అంటే అప్పుడు ఇంకా బాగా పోటీ ఉంటది. కాదా చెప్పాం మంచి ఇంకా పసు ఉంటది అంటున్నా. అయినా లేదు కండక్టర్ వెళ్ళిపోయింది రా జింగడు ఏమో వచ్చే పాయింట్ వచ్చు కావచ్చు చెప్పలేం, ఎవరికైనా ఆగమవుతుండే. సో ఇప్పుడు మనం చేంజ్ చేసుకోవాల్సింది ఇది పాయింట్స్. 30 games కంప్లీటెడ్. ఓకే 30s లాగా అయితే ఎంటర్ అయిపోయినాం. ఈ రోజు పాయింట్ వచ్చింది కూరగానికి. వీడు విజయవంతం 3 నుంచి 4 వెళ్ళిపోయాడు జాంగ్రీ గారు. ఇటు 4 ఇటు 4 టైసన్ గారు 4 కూరగాడు 4 గేమ్లు 19 27 19 స్ట్రైక్ రేట్ బాగుంది అన్నట్టు. వీని 27 వీడు లాలేదు. నాయి 30 30కి 30. క్యాట్ గాడు 28 వీడు కూడా ఆడిండు. కిసంటి వాటిలో వీళ్ళని ఓడగొట్టాలి. వీళ్ళు 8 కానీ అయిపోయాడు. అందరికంటే తక్కువ గేమ్లు ఆడేది వీడియో ప్రో మ్యాక్స్ ఆడే. ఏదో ఫోన్ చేయాలి మీకు. దింపియాడు ఆడిండు 22. దింపియా ఆడి కూడా గెలుచుకుంటావు 2 కానీ అయిపోయినావు. 22 ఆడినవారు నువ్వు కూడా తక్కువ మాలే పోతా ఉన్నావు. మరి జింగడు 29 విజయవంతంగా. ఒకటే ఆలేరు నువ్వు అసలే ఆలే మళ్ళీ గెలిచేది. అయినా నువ్వు ఎక్కితే వీడు కూడా ఎక్కువ. మరి ఎవడు ఫాస్ట్ ఎక్కితే అని ఉంటుండే. 17 గేమ్లు ఆడిండు ఇంకా గుడ్డు వదగలేదు. అజ్జిగా కూడా ఆడి లేక ఇలా ఆడినాడు. పాయింట్ రాలేదు, ఫస్ట్ వెళ్ళిపోయినాడు. పనిష్మెంట్లు ఉన్నాడు వాడు. ఎప్పుడైనా కానీ వచ్చి పాయింట్ వేసుకో ఇలా పనిష్మెంట్ ఉన్నాడు జింగిడి గాడు. సో మొత్తానికి 30 games కంప్లీట్ అయిపోయినాయి. 30 gamesలలో ఇప్పుడున్న ప్రజెంట్ స్కోర్ బోర్డ్ వచ్చేసి ఇది. క్యాట్ గాడి ఇలా టాప్లో ఉన్నాడు కాబట్టి వాడు 8 నెంబర్లను అయితే ఉన్నాడు. స్ట్రైక్ రేట్ పరంగా అయినా పాయింట్స్ పరంగా అయినా వాడే ఉన్నాడు. నువ్వుకే విలువకి జిట్టు తాగుతుంది చెప్పాలరా టాప్లో ఉన్నందుకు. 2 మధ్యలో ఉన్నాయి. ఈ జింగిడిలేమో 2 కొనుక్కున్నాయి. ప్రో మ్యాక్స్ ఇవి రావు చక్క. ఈ 2 మధ్యలో ఒక టాప్లో ఉన్నది, ఒకటి డౌన్లో ఉన్నది.
ఇక ఈ మూలకున్నది ఆ మూలకున్నది 2 4 సో ఫైనల్ ఇది గైస్ ఈరోజు ఛాలెంజ్. ఐ హోప్ మీరు ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. 30 గేమ్స్ కంప్లీట్ అయిపోయే వరకు స్కోర్ బోర్డ్ అయితే ఇదన్నమాట. సో ఫైనల్గా చిన్న వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దుంకి పిక్ అయితే వస్తున్నాయి, ఇలా రెస్ట్ తీసుకోవాలి మంచిగా. సో ఫైనల్లీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, టేక్ కేర్, బాయ్ బాయ్.